బోయినపల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో జాతీయ సిపిఎం పార్టీ వ్యవస్థాపక నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సిపిఎం జెండాను ఎగురవేశారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప అభ్యున్నతవాది, మానవతా విలువల కూడిన ఆదర్శవాది, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతిని ఇక్కడ కార్మిక వర్గం ఆధ్వర్యం లోపల అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. మరి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం పార్టీ వ్యవస్థాపక నిర్మాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఎంపీగా పార్లమెంటుకు, అలాగే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి ఒక సాధారణ మనిషి లెక్కనే వివరించి కార్మిక వర్గం పోరాటం కోసం, తమ హక్కుల కోసం, అలాగే దళితుల హక్కుల కోసం పోరాడిన యోధుడు ఇలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఎంతో నిరాడంబరంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అనుకోవాలి. తన వారసత్వంగా వచ్చిన భూమిని కూడా, 100 ఎకరాల భూమిని కూడా పేదలకు, దళితులకు, అట్టడుగు వర్గాల ప్రజలకు వంచిన మహోన్నత వ్యక్తి. ఈ దేశం లోపల రాజకీయంగా నేను పెడదారిని పట్టకుండా ఇలా మంచి మార్గంగా, మంచి ఆలోచన ధోరణితో రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా బోయినపల్లి మండల కేంద్రంలో మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే కార్మిక వర్గం ఆధ్వర్యం లోపల ఎంతో అట్టహాసంగా ఇలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి 40వ వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది.